నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు రామ్మోహన్ ఎమ్మెల్యే గారు, రిటైర్డ్ చీఫ్ మేనేజర్ ఆఫ్ ఇండియన్ బ్యాంక్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో సార్. డిగ్రీ తర్వాత చాలా మంది ఎక్కువగా ఆలోచించేది ఏంటి అంటే ఉద్యోగాలు ఎత్తుక్కోవాలి. అది మనకి స్కిల్ బేస్డ్ డిగ్రీ కానివ్వండి, లేదు అంటే ఒక ఆర్ట్స్ స్టూడెంట్స్ కానివ్వండి, డిఫరెంట్గా చూస్తారు. వీళ్ళకి కామన్గా ఉండే జాబ్స్ ఏంటి సార్ మొత్తం అందరికీ కలిపి? రైట్ అమ్మా, టు బిగిన్ విత్ మాధురి, మీకు ఐ డ్రీమ్ ప్రేక్షకులకి మై గుడ్ విషెస్. మనకి పట్టా అని ఒక పదం ఉంది, పట్టభద్రుడు అని ఇంకొక పదం ఉంది, భద్ర గజము అని ఇంకొక పదం ఉంది. భద్ర గజము రాయల్ ఎలిఫెంట్. ఓకే. పట్టా అంటే ల్యాండ్ పట్టా, అవును, అంటే టైటిల్ డెంట్ని పట్టా అంటాము, పట్టాభూముల. పట్టభద్రుడు అంటే ఇంగ్లీష్లో డిగ్రీ గ్రాడ్యుయేట్స్. నేను చాలామందిని అడుగుతుంటాను మీ క్వాలిఫికేషన్ ఏంటి అని. నేను సెషన్స్ చెప్పేటప్పుడు డిగ్రీ సార్ అంటారు. ఇది కంప్లీట్ కమ్యూనికేషన్ కాదు అని నేను చాలాసార్లు చెప్పాల్సి వస్తుంది. బోలెడ్ డిగ్రీస్ ఉన్నాయి. విచ్ డిగ్రీ యూ షుడ్ స్పెసిఫై వితౌట్ మేకింగ్ ద అదర్ పర్సన్ టు పుట్ ద క్వశ్చన్ రిపీట్. ఏ డిగ్రీ అంటే మళ్ళీ అప్పటికి కూడా కంప్లీట్ ఆన్సర్ రాదు. బీఏ అంటాడు, బీఏలో బోల్డ్ గ్రూప్స్ ఉన్నాయి. బీఎస్సీ అంటారు, దాంట్లో బోల్డ్ గ్రూప్స్ ఉంటాయి. సో దట్ ఈజ్ రిలేటింగ్ టు ఎ కమ్యూనికేషన్ స్కిల్. అది పక్కన పెడితే ఇప్పుడు మనం గ్రాడ్యుయేట్స్కి ఏమి అవకాశాలు ఉన్నాయంటే 80 to 90% ఆఫ్ ద ఎడ్యుకేటెడ్ క్లాస్ ఆర్ గ్రాడ్యుయేట్స్. 80 to 90% వెన్ ఐ సే ఇంటర్మీడియట్ తర్వాత చదివిన వాళ్ళల్లో, బిగినింగ్ నుంచి మొత్తం తీసుకుంటే కాదు, మొత్తము యువతలో తీసుకుంటే గ్రాడ్యుయేట్స్ మే నాట్ ఎక్సీడ్ అరౌండ్ 15 to 20%. బికాజ్ వీ హ్యావ్ సీన్ స్కూల్ డ్రాప్అవుట్స్, ఆల్ దోస్ థింగ్ అవన్నీ తీసేస్తే పైకి వెళ్ళిన కొద్దీ అప్ హిల్ టాస్క్ అని మనకు ఇంగ్లీష్లో ఒక ఫ్రేజు, HUT హట్, గుడిసె కాదు, అప్ హిల్ టాస్క్. ఎంతెంత పైకి పోతే కొండ ఎక్కుతున్నాం కాబట్టి కొండ ఎక్కే ముందలా అలసిపోయి 9th క్లాస్లో కొంతమంది కొండతో కంపేర్ చేసుకుంటే, ఓకే, 10th కొంతమంది, ఇంటర్లో కొంతమంది, ఇంకా కూడా ఆక్సిజన్ తగ్గుతుంటుంది పైకి వెళ్తా కొద్ది కొండ మీద. ఇక్కడ యువర్ కోపింగ్, అకాడమిక్ కోపింగ్ తగ్గుతుంటుంది. కనుక ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఇంటర్ చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం బెటర్ అయింది. ఇంటర్కు డిగ్రీకి దెర్ ఇస్ ఏ అకాడమిక్ లింక్ కొంచెం ఉంది. నేను గత సెషన్లో చెప్పినట్టు 10th ఇంటర్కి ఆ గ్యాప్ ఎక్కువ ఉంది. అవును, ఇంటర్లోనే బోలెడు సిలబస్ ఉంది కాబట్టి డిగ్రీ చేయడం ఇట్స్ నాట్ ఈజీ విత్ ద ఇంటర్మీడియట్ బ్యాక్గ్రౌండ్. కానీ విత్ SSC బ్యాక్గ్రౌండ్ ఇంటర్లో సక్సీడ్ అవ్వడం కష్టము. దట్ ఈస్ మై అబ్జర్వేషన్. పీపుల్ హ్యావ్ టు డిసైడ్ ఫర్ దెమ్సెల్వ్స్. దెన్ డిగ్రీకి వచ్చినప్పుడు ప్రధానంగా దేర్ ఆర్ 2 kinds ఆఫ్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్. వన్ ఈస్ ప్రొఫెషనల్, అదర్ ఈస్ నాన్ ప్రొఫెషనల్. ఆర్ ఇన్ అదర్ వర్డ్స్, వన్ ఈస్ టెక్నికల్, అదర్ ఈస్ నాట్ టెక్నికల్. మనం మామూలుగా ట్రెడిషనల్గా చేసే ట్రెడిషనల్ డిగ్రీ కోర్సెస్ వాట్ వి సే BA, BSc, BCom. ఆ తర్వాత జాయిన్ అయినవి LLB, లా కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు డిగ్రీ తర్వాతనే అవుతుంది, డిగ్రీలో లేదు. కానీ అఫ్లేట్ ఇప్పుడు కొత్త హైబ్రిడ్ కోర్సెస్ ఆర్ కొత్త టైప్ ఆఫ్ కోర్సెస్లో మనకి IIIT, నాట్ IIT, IIT కాదు, IIIT we have it బాసరా. 10th క్లాస్ తర్వాతనే ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్స్ ఉంది 5 years. ఓకే. ఇంటర్ తర్వాత అయితే ఇంటర్ 2 years ప్లస్ 4 years డిగ్రీ 6 years అవుతుంది ఇంజనీరింగ్కి. 10th తర్వాత స్ట్రేట్ అవే 5 years కోర్స్ ఇంజనీరింగ్. చూడండి ద కైండ్ ఆఫ్ న్యూ థింగ్స్ దట్ హ్యావ్ బిల్ట్ అప్. అంటే వాళ్ళకి ఎంసెట్లు కానీ ఇవి కానీ ఏమీ ఉండవు, డైరెక్ట్ ఎగ్జాక్ట్లీ దే మే కండక్ట్ దేర్ ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సబ్జెక్ట్ టు దట్. 10th కాగానే 5 years అట్లుంది. అలాగే ఇంటర్ అయిన తర్వాత యూ కెన్ డూ లా ఇన్ నల్సర్, నేషనల్ లా యూనివర్సిటీస్ అనేసి మనకి షామర్పేటలో ఉంది. ఇంటర్మీడియట్ తర్వాత 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉంది. ఇంటర్ తర్వాత స్ట్రేట్ అవే లా. ఇవన్నీ ప్రొఫెషనల్ కోర్సెస్ ఆర్ టెక్నికల్ కోర్సెస్. వాళ్ళకి ఉద్యోగంతో పనిలా, పేడ్ ఎంప్లాయ్మెంట్తో పని లేదు. చిన్నదో పెద్దదో దే కెన్ ప్రాక్టీస్తోని దే కెన్ ఎర్న్ మినిమం. ఇది పేరు వచ్చిన కొద్దీ దే మే ఎర్న్ మచ్ మోర్ ఆల్సో. సో దిస్ ఈస్ ద ఇన్బిల్ట్ ఫ్లెక్సిబిలిటీ to do a professional course right after an intermediate without entering a normal 3 years degree course. So degrees లో 2 రకాలు ఉన్నాయి.
3 years డిగ్రీ ఒకటి, 4 years డిగ్రీ ఒకటి. ఈ టెక్నికల్ ప్రొఫెషనల్ అన్నీ యూజువల్లీ 4 years. నార్మల్వి పాత టైప్ ఆఫ్ BA, BSc, BCom, ఆల్ దోస్ థింగ్స్ BBA నౌ యాడెడ్. దీస్ ఆర్ సే ట్రెడిషనల్ దీస్ థింగ్స్. దెన్ ఇక్కడ ఈ పాయింట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను, మీరు ఏ డిగ్రీ చేసినా కూడా అల్టిమేట్గా ఉద్యోగంలో రాణించాలంటే ఒక MBA అవసరం. ఆ MBA అందరికీ చేయడానికి వీలుండదని డిగ్రీ లెవెల్లోనే BBA ఈ మధ్యలో వచ్చింది. BBA ఇన్ ద లాస్ట్ 7-8 years, 10 years BBM అనేవి ఒక 7-8 years నుంచి కాదు సార్, ఇంకా 20 years నుంచి ఉంది. 20 years నుంచి BBM ఉంది కదా. అయితే MBA అంతకన్నా ముందు నుంచి ఉంది, 30 years నుంచి ఉంది. సో నేను ఐ డిడ్ మై MBA, ఐ ప్రిస్క్రైబ్ MBA చేయాలి ప్రతి ఒక్కళ్ళు. అంటే హౌ డూ యూ వర్క్, హౌ డూ యూ ఆర్గనైజ్. ఒక 16 సబ్జెక్ట్స్ ఉంటాయి MBAలో. మీకు BBAలో ఎన్ని స్టడీ చేశారో మీరు, దెర్ ఆర్ 16 subjects ఇన్ MBA. అంటే హీ విల్ బీ ఏ పర్ఫెక్ట్ మేనేజర్ టు మేనేజ్ ద అఫేర్స్ ఆఫ్ ద పొజిషన్ వాట్ ఎవర్. ఏ కంపెనీలో ఏది చేసినా కూడా మేనేజ్ చేయడానికి అతనికి MBA చదివిన వాడికి అడ్వాంటేజ్ ఉంటుంది చదవని వాడికన్నా. ఓకే. సో కమింగ్ బ్యాక్, ఇక్కడ ఏంటంటే నేను ప్రొఫెషనల్ డిగ్రీ గురించి కూడా ఎక్కువ టచ్ చేయను. దట్ ఆల్సో వీ కెన్ లుక్. కానీ జనరల్గా ఎక్కువ మంది ఆర్డినరీ ఏదో BA పాస్ అయ్యాను నామకే వాస్తే, అంటే ఐఎమ్ నాట్ అండర్మైనింగ్ దెమ్, ఏదో ఒక డిగ్రీ పాస్ అయ్యారు. అయితే కొన్నిటికి UPSC ఎగ్జామినేషన్ కానీ, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ కానీ తీసే ఆ ఎంట్రీ లెవెల్లోనే దే విల్ బి గెట్టింగ్ ఏ గెజెటెడ్ ర్యాంక్ ఆర్ ఆఫీసర్స్ ర్యాంక్. ఈవెన్ పబ్లిక్ సెక్టర్లో తీసుకున్నా, నాన్ గవర్నమెంట్ బట్ పబ్లిక్ సెక్టర్, లైక్ LICలో విసే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, బ్యాంకుల్లో విసే ప్రొబేషనరీ ఆఫీసర్, బ్యాంక్ రిక్రూట్మెంట్లో IPSB అని ఒక ఆర్గనైజేషన్, IBPS, ఇండియన్ బ్యాంక్ వాట్ కాల్ పర్సనల్ సెలక్షన్ బోర్డ్ అని. అంటే దే ఆర్ ఏ రిక్రూటింగ్ ఏజెన్సీ. అంటే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ప్లస్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. ఏ బ్యాంక్ అయితే ఇండెంట్ పెడుతుందో వాళ్ళ కోసము. ఐ థింక్ IBPS, బ్యాంక్ పర్సనల్ సెలక్షన్ బోర్డ్, సంథింగ్ IBPS దాని ఫుల్ ఫామ్. దే డూ దట్ జాబ్. కానీ బ్యాంక్స్ ఎవరికి వాళ్ళు దే హ్యావ్ టు పుట్ దట్ వన్. సో డిగ్రీ చేసిన వాళ్ళకి ఒక అడ్వాంటేజు, 10th ఇంటర్మీడియట్ వాళ్ళకి అడిషనల్గా ఏముందంటే వాళ్ళు దే కెన్ గో టు ఏ అండర్ ఆఫీసర్ క్లరికల్, దాని ఆఫీసర్ కేటగిరీలో కూడా దే కెన్ అప్లై. స్తోమత లేకపోతే క్లరికల్ క్యాడర్కి, కెపాసిటీ స్తోమత ఉంటే ఆఫీసర్ లెవెల్ దానికి కూడా అప్లై చేయొచ్చు. ఈవెన్ 3rd classలో పాస్ అయినా కూడా మేబీ సమ్టైమ్స్ దే మే పుట్ ఏ కండిషన్ దట్ మినిమం 50% ఉండాలని పెట్టొచ్చు, వేరే సంగతి. UPSC నేను ఇక్కడ సజెస్ట్ చేసేది ఏంటంటే డిగ్రీ పాస్ అయిన వాళ్ళంతా దే షుడ్ మేక్ దేర్ ప్రిపరేషన్ టు క్రాక్ UPSC ఎగ్జామినేషన్. ఇట్స్ నాట్ దట్ అప్లై చేసిన వాళ్ళు కష్టపడిన వాళ్ళకందరికీ UPSC వస్తుందని నేను చెప్పట్లా. కానీ ఆ లెవెల్లో మీరు ప్రిపేర్ అయినప్పుడు, లాంగ్ 1 year or 2 years ప్రిపేర్ అయినప్పుడు ఆ ఎక్వైర్ అయిన నాలెడ్జ్ మీకు ఫర్దర్గా చాలా ఉపయోగపడుతుంది. కింది లెవెల్ జాబ్స్కి, బ్యాంక్స్, PBOs, LICలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఆర్ సమ్వేర్ సమ్మదర్ దానికి ఆ ప్రిపరేషన్ మీకు పనికి వస్తుంది. ఈ జ్ఞానం అంటే పాజిటివ్లీ ఐఎమ్ యూజింగ్ దిస్ ఇన్ఫర్మేషన్. ఈ ఎరుక ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు దే షుడ్ క్యాచ్ ఇట్స్ వెరీ పర్ఫెక్ట్లీ. మనకేమొస్తుందండి మనకేమొస్తుంది కాదు, రావాలని కూడా కాదు. బట్ ద సిలబస్ ఈజ్ సో స్ట్రాంగ్, సో టఫ్ దట్ యూ గెట్ టు నో ఎవ్రీథింగ్. మనిషికి 2 అవసరం అమ్మ జీవితంలో, ఉద్యోగం రావడానికితో సహా అబుండెంట్ కామన్ సెన్స్. 0 to 10 స్కేల్లో తీసుకుంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ స్వాట్ అనాలిసిస్ చేసుకునేసి SWOT ఐడియా ఉంది కదమ్మా. SWOT స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్. వాళ్ళ కామన్ సెన్స్ ఏ లెవెల్లో ఉందో వాళ్ళు చెక్ చేసుకోవాలి. 0 నుంచి మొదలుపెట్టి 10. ఇక 10 ఉంటే అడిగే అక్కర్లేదు, 10 వాళ్ళకి ఉండదు, 5, 6 అక్కడే ఆగిపోతారు. నెంబర్ 1 CK, కామన్ నాలెడ్జ్. ఫస్ట్ది CS, రెండవది CK అంటే జనరల్ నాలెడ్జ్. నిన్న రాత్రి వరకు, ఈరోజు తెల్లారిందంటే నిన్న రాత్రి వరకు ప్రపంచవ్యాప్తంగా ఏమేమి జరిగినాయి, లేటెస్ట్ ఏంటి అనేటువంటి జనరల్ నాలెడ్జ్ ఉండాలి. ఫస్ట్ది కామన్ సెన్స్, రెండవది జనరల్ నాలెడ్జ్, మూడవది ఏ రీజనబుల్ కమాండ్ ఓవర్ ఇంగ్లీష్. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి కావాల్సిన ఇది. దెన్ రీజనబుల్ లాజికల్ సెన్స్ అండ్ క్విక్ ఎట్ క్యాలిక్యులేషన్. కొన్ని పరీక్షల్లో ఈ రోజుల్లో క్యాలిక్యులేటర్స్ అలౌ చేస్తున్నారు, కొన్ని పరీక్షల్లో అలో చెయ్యరు. అరిథమెటిక్ యాక్యురసీ ఉండాలి.
ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో రెండు ఇంపార్టెంట్ విషయాలు, ఒకటి స్పీడు, రెండవది యాక్యురసీ. రెండవది ఫస్ట్ యాక్యురసీ ఫస్ట్, ఫాలోడ్ బై స్పీడ్. నేను స్పీడ్గా చేస్తా, సగం తప్పులు చేస్తా అంటే దెర్ ఇస్ నో యూస్. 100% నువ్వు యాక్యురేట్గా ఉండాలి. యాక్యురసీ అనేది ఫస్ట్. మీరు ఎన్ని చేశారో అవి 100% కరెక్ట్ అయి ఉండాలి. నంబర్ 1. ఇంకొక 5 నిమిషాలు టైం ఇస్తే ఇంకో 1,00,000 మంది చేస్తారు అవి. దెన్ దేర్ కౌంట్స్ ద స్పీడ్. ఇది నిరంతర సాధనతోనే సాధ్యము. సో డిగ్రీ అయిన తర్వాత మీరు నెక్స్ట్ పీజీ చేసినా చేయకపోయినా, పీజీ చేస్తే ఓకే, చేయకపోతే ఒక 1 year బ్రేక్ తీసుకునేసి ఈ యూపీఎస్సీ లెవెల్, యూపీఎస్సీతో పాటు డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఫర్ ద ఎంట్రీ లెవెల్ ఆఫీసర్ పొజిషన్కి మీరు ప్రిపేర్ అయితే, అది దొరక్కపోతే క్లరికల్ క్యాడర్ పోస్టులు అవలీలుగా దొరుకుతాయి. ఓకే. సో దిస్ ఈజ్ ద థింగ్ అమ్మా. సో గ్రాడ్యుయేట్ అనేది ఒక కలికి తురాయి అంటాం మనము తెలుగులో. కలికి తురాయి. మనకి అన్ఫార్చునేట్గా మదర్ టంగ్లో కూడా అంత గొప్ప ప్రావీణ్యం ఉండట్లేదు ఎవరికి. కొన్ని పాత పదాలు వాడితే కొత్త వాళ్ళకి తెలియకుండా పోతుంది. కొన్ని తెలుగు వర్డ్స్ మాట్లాడుతున్నప్పుడు అది తెలుగే మాట్లాడావా అన్న సందేహం కూడా వస్తుంది. మనం ఇంగ్లీష్లో ఫెదర్ ఇన్ ద క్యాప్ అంటాము. అందుకే పట్టా అన్నారు, ఒక పట్టా ఇచ్చారు. ఇంటర్మీడియట్లో పట్టా ఇవ్వట్లా, డిగ్రీలోనే పట్టా ఇస్తున్నారు. మనం పీజీ అంటే స్నాతకోత్తర పట్టభద్రులు అంటాము. ఉత్తర అంటే లేటర్ అనేసి, స్నాతకము అంటే గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత వచ్చేది స్నాతకోత్తర పట్టభద్రుత్వము. డిగ్రీ వస్తే పట్టభద్రుడు, అదొక ఫెదర్ ఇన్ ద క్యాప్. ఐఎమ్ ఏ గ్రాడ్యుయేట్, దట్స్ మోర్ దెన్ ఎనీథింగ్. అయితే అమెరికాలో హయ్యర్ ఎడ్యుకేషన్కి పోవాలంటే దే డోంట్ రికగ్నైజ్ ద 3 years డిగ్రీ. 4 years డిగ్రీ ఉంటేనే అక్కడ ఎంఎస్ కోర్సులో ప్రవేశం వస్తుంది. ఇక్కడ 3 years చేసిన వాళ్ళు ఆ గ్యాప్లో 1 year సమ్ అదర్ థింగ్ దే డూ. పీజీ డిప్లొమాస్ 1 year యా. సో అల్టిమేట్గా 4 years ఆఫ్ క్లాస్ ఇంటర్ తర్వాత +2 తర్వాత 4 years ఇక్కడ కంప్లీట్ చేస్తేనే అక్కడ డిగ్రీ చేస్తే కూడా అక్కడ అంతా 4 years. అంటే ఏ కంట్రీకి సరిపడా ఈక్వలెంట్ సిస్టము ఇక్కడి నుంచి ఏ దేశం నుంచి వెళ్తున్నారో వాడు దే నీడ్ టు ఫుల్ఫిల్ దట్ వన్. సో గ్రాడ్యుయేట్స్ దేశంలో చాలా తక్కువ మంది ఉన్నారు కనుక గ్రాడ్యుయేట్ అయిన వాడు హీ హెస్ టు ప్యాట్ హిస్ బ్యాక్. వేరే వాడు శభాష ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా వీళ్ళకి వేళ్ళే దే హ్యావ్ టు ప్యాట్. బట్ ఇట్స్ ఏ కన్సిడరబుల్ అచీవ్మెంట్. మన ఇంత పెద్ద జనాభా ఉన్న దేశము, వీఆర్ నంబర్ 1 పాపులస్ కంట్రీ ఇన్ ద వరల్డ్ యాజ్ ఆఫ్ నౌ, బీటింగ్ చైనా. మన దగ్గర ఏమన్నా ఏముంది మీ దగ్గర అంటే మా దగ్గర జనమే ఉన్నారు. కానీ మనకు వాట్ వీఆర్ ల్యాకింగ్ ఈజ్ దాట్ ఈ ఉన్న జనాన్ని మొత్తం అందరినీ కనుక ఎడ్యుకేటెడ్ అండ్ స్కిల్ చేస్తే కనుక వీ విల్ బి నంబర్ 1 ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. అక్కడ వీఆర్ ఫాలోయింగ్ షార్ట్ అని, దట్ ఈస్ అగైన్ మై పర్సనల్. వీ విల్ బి రూలింగ్ ద వరల్డ్. ఇప్పటికే ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ తీసుకున్నా కూడా ఒక 20% సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇండియన్సే ఉంటారు, సైంటిస్ట్ ఇండియన్సే ఉంటారు, డాక్టర్స్ ఇండియన్సే ఉన్నారు. డిస్పైట్ దిస్ backlog in the sense setback, where only some 20% of our community they are well educated, graduation and above. ఇది కనుక మనం అందరికి కనుక అందించగలిగితే దేశంలో 2 చాలా ఫ్రీగా ఉండాలి, ఉచితంగా. తర్వాత వాడు సంపాదించినప్పుడు యూ కెన్ రికవర్ ఇట్. కానీ మొదట్లో ఫ్రీగా ఉండాలి. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద సొసైటీ, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద నేషన్. 1 is విద్య, రెండవది వైద్యము. ఈ 2 కూడా అన్ఫార్చునేట్లీ దే ఆర్ మోస్ట్ కాస్ట్లీ ఇన్ అవర్ కంట్రీ కంపేర్డ్ టు అదర్ కంట్రీస్. So this one. So my motivation and inspiration to all the graduate students, those who are watching this program and their parents. So మీరు గ్రాడ్యుయేట్ అంటే మీరు ఒక మీరు ధ్వజం పాతినట్టే, సక్సెస్ ఈజ్ యువర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.